ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, ఉదయకాల సమయంని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ఉంటున్నటువంటి మా అందరితో మాట్లాడండి ప్రభువా. తెరవబడిన హృదయాలు ఇవ్వండి, వినగలిగిన చెవులు ఇవ్వండి, గ్రహించే ఆత్మ మనసునివ్వండి. నీ చిత్తాన్ని తెలుసుకున్న ప్రకారం జీవించే కృపనివ్వమని మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 18వ వచనం. నా కాలు జారనని అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. Psalms chapter 94 verse 18. When I said my foot slippeth, thy mercy, O Lord, help me up. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. నిజంగా దేవుడి ప్రేమ మన పట్ల చాలా గొప్పదండి. దేవుని యొక్క దయ చాలా అమూల్యమైనది కనుకనే ఇంకా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము, అలాగే జీవిస్తున్నాము. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం జారి పడాల్సినటువంటి రోజులేనండి. ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పరిస్థితిలో మనం పడిపోవాల్సిన స్థితిలోనే ఉన్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడి యొక్క మహాకృపను బట్టి, మహాకనికరాన్ని బట్టి మనం పడవలసిన ప్రతి స్థలంలో కూడా దేవుడు వచ్చి మనల్ని పట్టుకొని లేవనెత్తి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. మరొక బురదలో మనం నడిచినప్పుడు మన కాలు అనేది ఎలా స్లిప్ అయిపోతుందో, మనం బ్యాలెన్స్ ఎలా కోల్పోతామో, ఈ లోకంలో మనం నడుస్తున్నప్పుడు ఈ పాప లోకము, ఈ బురద లోకం, జిగటమట్టి కలిగినటువంటి మరి భయంకరమైన పాప ఊబైనటువంటి ఈ లోకంలో అనేక సార్లు మనం స్లిప్ అయ్యే పరిస్థితులు వస్తాయండి. అయినప్పటికీ మనల్ని దేవుడు ఎన్నిసార్లు పట్టుకున్నాడో, ఎన్నిసార్లు మనల్ని నిలబెడుతున్నాడో, ఇప్పటికీ కూడా మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ ప్రాసెస్ గుండా వెళ్తూనే ఉన్నాము. దేవుడు మనల్ని జారి పడపోకుండా తన కృపను బట్టి బలపరుస్తూనే ఉన్నాడండి. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో ఈ ప్రపంచాన్ని చూసేయచ్చు అనమాట. ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే బయటికి వెళ్ళే వాళ్ళం. ఒకప్పుడు ఏదైనా మరి చూడాలన్నా, తీసుకోవాలన్నా బయటికి వెళ్ళే పరిస్థితులు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మొబైల్లో ఉన్నాయి కదా, మనకు అన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా బయటికి పోయే అవసరం లేదన్నమాట. కాలు జారే పరిస్థితులు ఎక్కడుందో తెలిసి మన చేతిలోనే ఉన్నాయన్నమాట. ఒకదాని కోసం స్క్రాల్ చేస్తే ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతున్నాము. ఏదైతే చూడకూడదో అవి చూస్తున్నాం, ఏవైతే చేయకూడదో అవి చేస్తూ ఉన్నాం చాలాసార్లు మన జీవితంలో. అలా చేస్తున్నప్పుడు, పడిపోతున్నప్పుడు మన పాపమును బట్టి అనేక సార్లు మనం మదన పడుతూ, వేదన పడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. తిరిగి తన హక్కును చేర్చుకుంటూనే ఉన్నాడు. మరి అరచేతిలోనే పాపం పొంచి ఉన్నది అన్నట్లుగా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలండి. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా బ్యాడ్ హ్యాబిట్సే, ఎక్కడ చూసినా వ్యసనమే, ఎక్కడ చూసినా కృంగుదలనే, ఎక్కడ చూసినా మానవుడి యొక్క జీవితంలో పతనావస్థనే చూస్తూ ఉన్నాము. ఈరోజు మంచి ఏదో, చెడు ఏదో డిఫరెన్షియేషన్ చేయలేకపోతున్నామండి. ఏది కల్తీనో, ఏది ఒరిజినలో, మరి ఏది రియలో, ఏది ఆర్టిఫిషియలో, మరి ఇవన్నీ కూడా చెప్పేటువంటి పరిస్థితులు లేని విధముగా మనుషుని యొక్క హృదయము ఎంత చెడ్డగా మారిపోయిందంటే, ఎంత టెక్నాలజీ పెరుగుతుంటే మనిషి హృదయం కూడా అంత చెడ్డగా మారిపోతూ ఉంది. అలాంటి రోజుల్లో ఉన్నాం మనము, అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాము. అయితే దేవుడి సహాయం లేకుండా మనం ఎక్కడ నిలబడలేము. చాలాసార్లు నేను మంచివాడిని కాబట్టి, మంచిదాన్ని కాబట్టి ఇంకా దేవుడిలో కొనసాగుతున్నామని మనం అనుకుంటున్నామేమో. ఈరోజు మన మంచితనమును బట్టో, మన గొప్పతనమును బట్టో కాదు దేవుడి మార్గంలో మనం కొనసాగుతూ ఉంది. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే దేవుడి యొక్క మార్గంలో నడుస్తున్నాం. ఒకే కుటుంబంలో ఉన్న 5 మంది క్రైస్తవులు కావచ్చు, ఒకే కుటుంబస్తులు కావచ్చు, ఎవ్వరూ కూడా విశ్వాసం ఒకటేలాగా లేదు. అందరి ఆత్మీయత సమానంగా లేదు. దేవుడితో ఉండేటువంటి కనెక్టివిటీ సేమ్గా లేదు. మళ్ళీ అందరూ ఒకే మందిరంకి వెళ్తారు, అందరూ ఒకే వాక్యం వింటారు. కానీ ఆత్మీయ జీవితంలో చాలా డిఫరెన్సియేషన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది ఎవరు వ్యక్తిగతంగా దేవుడికి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ జీవితము వ్యత్యాసంగా ఉంటుంది. ఈరోజు ఆయన కృప, ఆయన కాపుదల మనకుంది కాబట్టి మన చుట్టూ ఎంతమంది పడిపోతున్నా, మన చుట్టూ ఎంతమంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, మన కుటుంబంలో ఉన్న వాళ్ళే అనేక మంది దేవుడికి దూరంగా జీవిస్తున్నాం, మనము దేవుడికి దగ్గరగా జీవిస్తున్నామంటే కారణం ఏంటంటే ఆయన కృప, ఆయన కనికరం మనల్ని ప్రతి క్షణము బలపరుస్తుంది. ఈరోజు ఎంతోమంది శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడుతున్నారండి. చాలామంది దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప, మరి శ్రమలు వాళ్ళ జీవితంలో కలిగినప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చేసినటువంటి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు.
శ్రమలు అనేవి మన జీవితాల్ని మెరుగుపరచడానికి మాత్రమే వస్తాయండి. ఇంకా దేవుడికి దగ్గర అవ్వడానికే వస్తాయి తప్ప, మరి దేవుడికి శ్రమలలో ఎవరైతే ఎక్కువగా దేవుడి పైన ఆధారపడతారో వాళ్ళ ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మరి యోబు అంటాడు, నేను శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాను అని. శోధనలు, కష్టాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు అనుమతిస్తాడు. మరి అందరికీ తెలుసు, మరి గోల్డ్ కూడా ఒక మెటల్ లాగానే ఉంటుంది. అయితే అది అగ్నిగుండా పరీక్షించబడినప్పుడే ఆ యొక్క మెటల్ అన్నిటికంటే కూడా చాలా విలువైనదిగా బయటకు వస్తుంది. అది అగ్గిలో పరీక్షించబడకపోతే అది కూడా సాధారణంగానే ఉండిపోతుంది. అలాగే ఈరోజు నువ్వు దేవుడి దృష్టిలో విలువైన వ్యక్తివి అని చూపించడానికి దేవుడు శ్రమలు అనుభవిస్తాడు. మళ్ళీ ఆ శ్రమలు చూసి నువ్వు భయపడిపోయి ఆ శ్రమలు చూసి దేవుడిని విడిచిపెట్టేస్తే, ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక దేవుడిని దూషించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఎలా మార్చబడతావు ఉన్నత స్థితిలోకి? అలాగా తెలుస్తుంది నువ్వు ఎంత మరి క్వాలిఫైడో, లేకపోతే దేవుడి సన్నిధిలో నువ్వు ఎంత విలువ చేస్తావు అనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే మనం పరీక్ష గుండా వెళ్ళినప్పుడే. కాబట్టి పరీక్ష అనేది వద్దు అని ఎప్పుడు అనుకోకూడదండి. పరీక్షలు రావాలి. పరీక్షలు రాస్తేనే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ప్రమోట్ అవుతాం. ఇప్పుడు అందరు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? ప్రమోషన్ కోసం, ఒక్కొక్క స్టాండర్డ్ నుంచి ఇంకొక స్టాండర్డ్కి రావడం కోసం. అలాగే ఆత్మీయంగా కూడా మనకి ప్రమోషన్ కావాలి అంటే అలానే ఉంటే రాదు ప్రమోషన్. కొన్ని పరిస్థితులు మన జీవితంలో, కొన్ని ఎగ్జామ్స్ జరగాలి ఆత్మీయ జీవితంలో కూడా. అప్పుడే మనం ఎంతగా మనం ప్రమోట్ అవ్వడానికి అర్హులము అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి దేవుడు ఏ వ్యక్తినైనా ఆస్వాదించే ముందు ఖచ్చితంగా పరీక్ష పెడతాడండి. ఆ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇంకొక స్థితికి రీచ్ అవుతాం. మరి ఆ పరీక్షలలో అనేక సార్లు పడిపోతూ ఉంటాం. కానీ దేవుడిని దగ్గరకు వచ్చి మన తప్పులు, మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఆయనకు తెలుసు నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు అన్నిట్లో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను నిలబెడతాడు. ఆయన కృపనిస్తాడు మనకి. కానీ చాలామంది ఇలా ఒకసారి పడిపోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సాతాను వాళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వు దేవుడి మాట వినలేదు కదా, నువ్వు ఆ తప్పు చేసేసినావు కదా, నువ్వు అంటే దేవుడికి ఇష్టం లేదు, ఇంకా నీకు దేవుడు ఇన్ని మేలు చేసినా కూడా నువ్వు ఇలా పాపం చేస్తున్నావు కాబట్టి దేవుడికి నువ్వు ఏమాత్రం దేవుడు బిడ్డ అనిపించుకోవడానికి నువ్వు తగ్గవు, కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకా వెళ్ళిపో అదే పాప జీవితంలో, అలాగే బ్రతుకు, ఏం కాదులే, ఇంకా నువ్వు దేవుడికి దూరం అయిపోయావు, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు ఇంత తప్పులు చేసేసినావు అని చెప్పి సాతాను చాలా మందికి మోసపూరితమైన మాటలు చెప్పినప్పుడు వాళ్ళు నిజమే అనుకుంటారు. అయ్యో దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి రావాల్సిన వాళ్ళు రాకోకుండా ఇంకా అలానే ఆ పాప జీవితంలో కంటిన్యూ అయిపోయి మనశ్శాంతి లేక, నెమ్మది లేక వాళ్ళ జీవితాంతము కూడా దేవుడికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో చాలామంది వెళ్ళిపోతున్నారండి. ఒకవేళ ఈరోజు నీ స్థితి అలాగే ఉందా? నువ్వు కూడా దేవుడికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నావా? నువ్వు కూడా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నిరాశపడుతున్నటువంటి స్థితిలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాతాను చెప్పే మాటలన్నీ అబద్ధం అండి. దేవుడు క్షమించే దేవుడు. మరి దేవుడి దగ్గరకు వస్తే ఎలాంటి పాపనైనా క్షమిస్తాడు. నువ్వు తప్పు తెలుసుకొని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. సాతాను ప్రయత్నం ఎప్పుడు ఏంటి తెలుసా? దేవుడి దగ్గర నుంచి దూరం చేసేసి నీకు నరకాగ్నిలోకి మనల్ని వేసేయాలని. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఎంతో బాధపడతాడండి. అయ్యో నా బిడ్డ నా దగ్గరకు వస్తే నేను క్షమించనా నిన్ని అని చెప్పి దేవుడు ఎదురు చూస్తాడండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలు ఎన్నిసార్లు తప్పులు చేస్తారండి. తప్పు చేసినంత మాత్రాన మన పిల్లలు కాదని వేస్తామా? ఒక్కసారి మనం ఈ లాజిక్ని మిస్ అవుతూ ఉంటాం. ఆలోచించాలి. మన బిడ్డల్ని మనమే క్షమిస్తున్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా, మరి వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పరిచినా, మనల్ని ఎన్నిసార్లు గాయపరిచినా, మనకి ఎన్నిసార్లు వ్యతిరేకతగా లేచినప్పటికీ కూడా మనం క్షమిస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, మనం ఎంతగానో ప్రేమిస్తున్నామని చెప్పి. మరి లోక ప్రేమనే ఎంత గొప్పగా ఉంటే పరమ తండ్రి ప్రాణం ఇచ్చిన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందండి. ఎలాగ నిన్ను వద్దనుకుంటాడు, నువ్వు నా బిడ్డ కాదని ఎప్పుడు దేవుడు చెప్పడండి. ఆయన క్షమించే దేవుడు. కాబట్టి నువ్వు కాలు జారిన స్థితిలో, ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, లేయి అక్కడి నుంచి. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీకున్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోద్దు. నీకున్న పరిస్థితులు బట్టి నిరాశపడద్దు. సాతాను చెప్పే మాటకి లోబడద్దు. నువ్వు దేవుడు బిడ్డవి. నువ్వు ఎప్పటికీ దేవుడు బిడ్డవే. కాబట్టి నువ్వు దేవుడు బిడ్డగా బ్రతకడానికి దేవుడిని నీ లోకానికి పంపించాడు. కాబట్టి దేవుడి కృప నిన్ను ఆవరిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే పశ్చాత్తాపడు. దేవుడి సన్నిధిలోకి తిరిగిరా. ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవునికి అవకాశం ఇచ్చాడు తిరిగి రావటానికి. కాబట్టి నువ్వు రానుద్దేశిస్తే దేవుడి దగ్గరికి రావాలి. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి రా. తిరిగి పాపంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు దేవుడి బిడ్డవి. కాబట్టి దేవుడి సన్నిధిలోకి నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుడిని క్షమిస్తాడు. తిరిగి నీ యొక్క మంచి స్థితిలోకి దేవుడిని తీసుకొని వస్తాడు. ఆయన నామానికి మహిమకరంగా నిలబడతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.
ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. నిజమే, కాలు జారే పరిస్థితులు, పడిపోయే పరిస్థితులు ప్రభా ఎన్నో మా జీవితాల్లో ఉంటున్నాయి. వాటిని ఈరోజు ఒప్పుకుంటున్నాము అయ్యా. మమ్మల్ని విడిపించండి. మేము తిరిగి లోకంలో కలిసిపోకుండా, పాపంలో కలిసిపోకుండా, సాతాను మాట వినకుండా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా కోసం దినమెల్లా చేతులు చాచించారని మరి మీ దగ్గరికి వస్తున్నాం అయ్యా. మమ్మల్ని క్షమించండి. తిరిగి నాయన మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు మా జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.